నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాల వృద్ధాశ్రమంలో అనగాం చంద్ర గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, శ్రీ వి రామకృష్ణ గారు, డాక్టర్ శ్రీ వి రవి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ వృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ రామకృష్ణ గారి, శ్రీ వి రవి గారి తండ్రి గారైన కీర్తిశేషులు శ్రీ ఊరకరణం నాగేశ్వరరావు గారి ప్రథమ మాసికం సందర్భంగా ఫాల్గుణ మాస ద్వాదశి సందర్భంగా ఈరోజు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ ఊరకరణం నాగేశ్వరరావు సార్ గారికి వారి ప్రథమ మాసికం సందర్భంగా ఫాల్గుణ మాస ద్వాదశి రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ ఊరకరణం నాగేశ్వరరావు సార్ గారికి వారి ప్రథమ మాసికం సందర్భంగా ఫాల్గుణ మాస ద్వాదశి రోజు సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి విజయలక్ష్మి గారికి, డాక్టర్ శ్రీ రవి గారికి, అలాగే డాక్టర్ శ్రీమతి నికార్ గారికి, చిరంజీవి ఆర్నవ్ గారికి, చిరంజీవి ఆకృతి గారికి, శ్రీ వి రామకృష్ణ గారికి, శ్రీమతి ఉషా గారికి, చిరంజీవి అనుపమ గారికి, చిరంజీవి అరవింద్ గారికి, కళ్యాణి గారికి, చిరంజీవి నిఖిల్ గారికి, చిరంజీవి నిత్య గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఉషా గారికి, డాక్టర్ శ్రీమతి నికార్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి శ్రీ వి రామకృష్ణ సార్ గారు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడున్న 65 మందికి అండగా ఉంటూ, అలాగే ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ, అలాగే సీసీ కెమెరాల పరంగా, అంబులెన్స్ వ్యాన్ పరంగా, అలాగే పర్మనెంట్ షెల్టర్ పరంగా కూడా పెద్ద మొత్తంలో డొనేషన్ చేసి పర్మనెంట్ షెల్టర్కి పునాది వేసినందుకు వి రామకృష్ణ సార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ మా ఆశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కు మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగాలని కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చూపిస్తున్న పెంటే సార్కు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి విజయలక్ష్మి గారు, శ్రీ వి రామకృష్ణ సార్ గారు, డాక్టర్ శ్రీ వి రవి సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు,
సాంబారు, అలాగే రైతా. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ.